హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మల్లిక గారపాటి. ఈరోజు నేను అమ్మవారికి ప్రసాదంగా చక్కెర పొంగల్ చేశానండి. చక్కెర పొంగల్ కావాల్సినవి రైసు, హాఫ్ కప్పు పెసరపప్పు, బెల్లం, పచ్చికర్పూరం, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి, కొబ్బరి. నా స్టైల్లో చక్కెర పొంగల్ ఎలా చేశానో చూసేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకొని పెసరపప్పుని లైట్గా వేపుకోవాలండి. పెసరపప్పు లైట్గా వేగిన తర్వాత రైస్ కూడా వేసుకొని ఒక 1 మినిట్ లైట్గా అలా వేయించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని వేయించుకున్న రైసును పెసరపప్పు అందులో వేసుకొని వాటర్ పోసుకోవాలండి. రైస్ మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నారో దానికి డబల్ పోసుకోవాలి. నేను ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను, 2 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద వేరే గిన్నె పెట్టుకొని బెల్లం వేసుకొని బెల్లం బాగా కరగపెట్టుకోవాలండి. కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. బెల్లం అంతా కరిగే వరకు ఇలా మరిగించుకోవాలండి. రైస్ అయిపోయిందండి. రైస్ అంతా అలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ రైస్లోకి కరిగించుకున్న ఆ బెల్లం వాటర్ని పోసుకోవాలండి. పోసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి కొంచెం పచ్చికర్పూరం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి 2 మినిట్స్ ఆ బెల్లం వాటర్లో రైస్ని ఉడికించాలండి. కొంచెం ఆ వాటర్ దగ్గరకు వచ్చే వరకు కూడా లో ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలండి. ఇలా అంతా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి కూడా నేతిలో వేయించుకోవాలండి. 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్ వేసుకోండి. ఇప్పుడు దీనిలోనే కొబ్బరి కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకోండి. ఇలా బాగా నేతిలో వేయించుకోవాలండి.
ఇలా బాగా వేగిన తర్వాత చక్కెర పొంగులలో వేసుకొని బాగా కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకునే చక్కెర పొంగల్ రెడీ. మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.